పూర్వకాలంలో ధర్మం, తపస్సు, వీరత్వం కలిసి వెలసిన ఒక మహానుభావుడు ఉన్నాడు. అతడే నరుడు. నరుడు అనేవాడు సాధారణ మానవుడు కాదు. అతడు లోక కళ్యాణం కోసం భూమిపై అవతరించిన ఒక దివ్య తపస్వి. నరుడు తన సహచరుడైన నారాయణుడితో కలిసి బదరికాశ్రమంలో ఘోర తపస్సు చేశాడు. వారి తపస్సు అంత తీవ్రంగా ఉండటంతో దేవలోకమే కంపించింది. ఇంద్రుడికి భయం వేసింది. ఈ తపస్సు నా పదవికే ప్రమాదమేమో అని. అందుకే ఇంద్రుడు అప్సరసలను పంపించాడు తపస్సును భంగం చేయాలని. కాని నరుడు చలించలేదు. అప్సరసలనే ఆశ్చర్యపరిచేలా వారి అందాన్ని మించిపోయే సౌందర్యాన్ని సృష్టించాడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది, నరుడు సాధారణ తపస్వి కాదని. ఆ సమయంలో నరుడు అన్నాడు, లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు నేను మళ్లీ మానవ జన్మ ఎత్తుతాను. అదే వాగ్దానం. ఆ వాగ్దానమే తరువాత కుంతీదేవికి వరంగా మారింది. ఇంద్రుడి అంశతో నరుడి పునర్జన్మగా హస్తినాపురంలో పాండవ వంశంలో ఒక మహావీరుడు జన్మించాడు. అతడే అర్జునుడు. వీరత్వం, వినయం, భక్తి, ధనుర్విద్య అన్నీ ఒకటే రూపుదిద్దుకున్న ధర్మయోధుడు. అందుకే అర్జునుడు కేవలం ఒక యోధుడు కాదు. అతడు పూర్వజన్మ తపస్సు ఫలితం. ధర్మం కోసం జన్మించిన వీరుడు. అధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చిన నరావతారం.